ఆ భగవంతుని మందం ఇది ఎప్పుడు మదకాలం పట్టిందో ఏడుగురు పోయి నువ్వు 7 జాయిరాలు సగం పక్క మదన గత్త అంటే పుట్ట మీద కూర్చున్నా భగవంతుడు సగం పక్క మదన గత్తన్నాడు. ఆ భగవంతుడు మందన కాబట్టి 12 అవుతున్నది, ఇటు 90 అవుతున్నది. భగవంతుడు మంద మీద కాలు పట్టిండు 12 24 సంవత్సరాల భగవంతుడికి మంద మీద ఎప్పుడు కడతాయో 12 24 ఏళ్లకు భగవంతుడికి అజ్ఞానమై సుజ్ఞానమై పెళ్లి ప్రేమలు పెట్టి ఇక నాన్న వారేటి శివుల కళ్ళ చూసిండు, మీద పోయేటి పక్షుల కళ్ళ చూసిండు. పుట్టంగా నాకు బుర్ర లేదు, పెరగంగా నాకు పెళ్లి లేకపాయే. ఇళ్ళ చెట్టుకు మతికి మాణిక్యానికి జోడుదోకున్నది, నాకు జోడు లేని కారణాతం ఏంది, నాకు ఈడు లేని కారణాతం ఏంది. పుట్ట మీద కూర్చొని భగవంతుని ఆట దేవుడు ఏమంట విద్యను పోతున్నాడు ఆదిరయ్యా. దేవుడు ఆర్శాంతి దేవుడు కొలాకి గారెంటనా ఆర్శాంతి దేవుడు కొలాకి గారెంటనా మంద మీద గిగలు ఎడగురు పోయిన నడి మందాల బల దగ్గర 30 ఏళ్ళ గుడిగా ఎవరి మాట చిన్నోడా ఈ కీకలు ఎవరి అంటావారా? అగో ఆనాడు ఇష్టం పుట్టవే కూర్చొని దేవుడి కీకలు మన దేవుని బీరేరా, మన తమ్ముడు బీరే. స్వామి గుళ్ళవారిని సాయివారి కొట్టిండు, మగదాడి కొట్టిండు, దొండి దుష్పాడు కొట్టిండు. ఇక పేనా పెద్దోడే పోవాలి, పోకుండా పెద్దోడే పోవాలిరా. ఆడదాకా పేనా పెద్దోడ పోవాలి, పోకుండా పెద్దోడ పోవాలి. పెత్తానం చేసినోనికి మీది నీళ్ళట అడుగు మంచాట, పెద్దరికో చెప్పలా కావడి. ఈ మీది నీళ్ళు ఎట్లా అడుగు మధ్య ఎట్లా అయితే పెత్తానం చేసేటోనికి పెద్దరికం చెప్పల కావాలంటే మాల్యం అంటే ఒక పెద్ద మనిషి ఉంటాడు. తొక్కుడు బంధకి ఎంత ఓపుకుంటుందో మాల్యం పెద్ద మనిషికి అంత ఓపుకుండాలి. మన వల్ల పెద్ద మనిషి మొద్దు సీనన్ను ఉన్నాడు, మన మల్లిగాడు ఉన్నాడు, రోకల్ బండోడు ఉన్నాడు, ఎర్రబీరాడు ఉన్నాడు. 4-5 ఉన్నారు మా మీద పెత్తానం చేస్తారు. వాళ్ళు మా మీద పెత్తానం చేస్తారు, అన్ననే అంటారు. మేమేమో ఇక్కడ కష్టపడాలి. అయితే మాల్యం అంటే పెద్ద మనిషి ఉంటాడు. పెద్ద మనిషి ఏం చేస్తాడు? పెద్ద మనిషికి తొక్కుడు బండకి ఎంత ఒప్పుకుంటుందో అంత ఒప్పుకుండాలి. అయితే ఈ సాధగాని పెద్ద మనిషి ఏం చేశారు? సాధనైన పూర్వం పల్లకి పట్టుకొని పోతారు. వాళ్ళు పోంగ పల్లకి పట్టుకొని పోంగ వాళ్ళకు ఒక కాగడ్డం వచ్చింది. వాగు లోపల వాళ్ళు దొరకమైన చెప్పులు నడవాయి. ఆ సాధనైన పూర్వాలు పల్లకి పట్టుకుని వాళ్ళందరూ వాగాంచుకు చెప్పులు ఇడిచిరు. వీళ్ళు పల్లకి పట్టుకొని వాగు దాటిరా. సాధగాని పెద్ద మనిషికి మన బక్కు పనులు పోవస్తుంటాడు. ఏం చేసిండు? అటు ఇటు చూసి నీ కట్టె తీసిండా మరి ఈ చెప్పులను కొంటపోతే పెగ్గన్న ఓత్తరో పోయారో ఈ కట్టె తీసి నీ చెప్పులను కావడి పెట్టుకొని వాళ్ళు పల్లకి పట్టుకొని దాడితే వీడు ఓహో అని వీడు చెప్పులు పట్టుకొని వాగు దాటిండు. అయితే పెద్దరికో చెప్పుల కావడి గట్ట పెత్తనం చేస్తే మీది నీళ్ళు అడుగుమాట ఎట్టంటే పెత్తనం చేస్తే వెనకట ఏం చేసి పంచాలు చేసినా పడవలు చేసినా పంచాలు చేసినా పడవలు చేసినా వాళ్ళు ఏం చేసి పెద్ద తెలాల కుండలు తెచ్చి
ఆ తెలంగాణ కుండలు చెప్తే వెనకడ ముందుగా ఏం చేసే ముందుగా పెద్దవానికి కిందనేమో మధ్య ఉంటే తెలాలకు మీదనేమో మంచి నీళ్ళు ఉంటాయి. ఇక మీద నీళ్ళు తీసుకొచ్చి ముందుగా పెద్దవాని శనార్థి వంటాపాలని అంపేది. నడుమున్న మంచి కళ్ళంతా మనం అందరం అయినాక ఈ ఆఖరి కింద మధ్య మిగిలేది. ఈ శనార్థి బొట్టు పెద్ద మనిషికి పోయకపోతే వాడు తప్పు తీస్తాడని ఆ మిగిలిన మడ్డి తీసుకొచ్చి కూడా పెద్ద మనిషికి అంపేది. పెద్దరికి చెప్పుల కావడి గట్ట పెత్తనం చేస్తే మీది నీళ్ళు అడుగుమంటే గిట్ట. సరే పర్వాలేదు అన్నయ్య పేర నువ్వే పోవాలి, పోకుండా నువ్వే పోవాలి. నువ్వు మూట బొక్కెడు సల్ల తాగేటోనివి, రౌతంత గడక పిల్లలు తినేటోనివి, మా నడుచోడు ఉప్పు కారం ముక్కేటోనివి. ఇక పప్పు పొలానికైతే మీ ముందు ఉంటాం, పాపు దెబ్బలకైతే నిన్ను ముంగడ పెడతాం. వెనుకొచ్చే కైన నీకే, మూడొచ్చిన పోటైనా నీకే. అన్నయ్య పేరా నువ్వే పోవాలి, పోకుండా నువ్వే పోవాలి. వచ్చిరాక తనకి చేత శనార్థి పెట్టినావు. ఏ చేత శనార్థి చేసినవారు నాకు వచ్చిరాక తనకి అంటే దీన్ని సంతం మీ అత్తగారు మీది కట్టుకున్నారా? ఓహో పొద్దుగా లేస్తే నేను సర్వశండాల పని చేసేది ఇదే అంటావు. ఆ వేలింగా మరి అత్తగారు చేయట అత్తగారి సంతగా ముడిపోయి అట్లేదు. ఏంద్రా గొర్రెమండ నేను కాసేదా గొర్రెమండ కాస్తుంటే మా మళ్ళీపోయి అవుతుంది. దూబకులు పట్టుకొని తిరుక్కుంటా ఎమ్మకడముగాల దానికి రోగం నీకు నొప్పి భూషుడే కొట్లు మొదలు పెడుతున్నా. తిరుక్కుంటా నేను అంగబెట్టిన మంగపోగా నన్ను అంగబెట్టుడు కాదురా, నిన్న గొల్లంపు పెట్టిన గుర్రలారు నిన్న గొల్లంపు పెట్టిన మంగపోగాడికి వస్తుంది. మంగపోగాడికి వచ్చినాక నేను దొంగడి తీసుకుంటా. దొంగడి తీసుకొని గడ్డపడ కూర్చుంటా. 2 ఆతులు ఇక్కుంటా. ఇద్దరుడా లోన్లో వచ్చారండి మోత కాపలు తీసుకొని సీతాపట డొల్ల కొట్టుకొని 2 ల్యాబ్లాకులు తీసుకొని సీతాపట డొల్ల కొట్టుకుంటా. కొట్టుకొని దొంతువార కూర్చుంటా. కూర్చుంటే మంచిగా కూర్చొని ఆ ముడ్లోకి వెళ్ళి దూపగిస్తా. ముడ్లో తీసి కలుపుకుంటావు. ఆ ముడ్లే దూప 3 అడుగులు కలుపుతా. కలుపుకొని తొక్క చేతిలో పట్టుకుంటా. ఈ బుడ్లే దూపగిన పోసుకుంటా. తాగుతుంటా. ఏముంది ఆశయముంది చెప్తాంది. ఈ చేయముంది ఈ దూపకులు రాగా ఈ గానపల్లి గ్రామంలో వచ్చి ఈ మా సత్య తాత ఇంకా ఎవరు మన